ఈ మీటింగ్ ప్రారంభించబోచుండగా ప్రభా అద్భుతంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందిస్తున్న దాసులను దాసురాలను అభిషేకించండి ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు వచ్చినా సరే ప్రభా, ఈ స్థలమందు నీ జవాబును పొందుకుని వెళ్ళటకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. యెహోవా చేసిన కార్యములను, అలాగే పూర్వము జరిగిన ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును అని భక్తుడు ప్రార్థన చేసిన రీతిగా 39 సంవత్సరాలుగా ప్రభు రాక్ సంఘం ద్వారా జంట నగరాల్లో ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును మేము జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. జీవ కవిలిలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. When we meet Jesus, మనం యేసుని ఎప్పుడు కలుసుకున్నాం, we must have one thing in our mind, మన మనసులో ఒకటి ఉండాలి, the appetite for evangelism. యేసుని కలుసుకున్నప్పుడు సువార్త కొరకైన ఆకలి మనం కలిగి ఉండాలి. దేవ గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి దీనుడై ఆ సిలువను భరించి బాధింపబడుతున్నా సరే, అపహాస్యం చేయబడుతున్నా సరే, కొట్టబడుతున్నా సరే, రక్తం కారుతున్నా సరే బాధను భరించాడు. కానీ దీనుడుగా ఆయన ఈ లోకానికి తను తాను అర్పించుకోవడానికి వచ్చాడు. कल था तू ही अब है, तू ही सबसे अलग है. సంఘం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమాన్వితముగా ఉండాలి. పెళ్లి చేసుకోవడానికి పెండ్లి కుమార్తె ఎంత చక్కగా సిద్ధపడుతుందో దేవుని సంఘం, క్రీస్తు సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలంటే ముందు పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ఉండాలి. ఉన్నత స్థలముల మీదకి నేను మిమ్మల్ని ఎక్కిస్తాను, నేను సంచరిస్తాను, నేను మీతో కూడా సంచరించాలి, మీరు నాతో కూడా సంచరించాలి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, శత్రువులు మీ చేతికి అప్పగిస్తాను. ఇవన్నీ జరగాలి అంటే మీ ఒంట్లో, మీ ఇంట్లో పవిత్రత పవిత్రత పవిత్రతని కాంక్షించాలి. మన దేవుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని వేవేళ దూత గణముల చేత కొనియాడబడుతున్న ఒకే ఒక్కడు. నీ మాట నా
మనము చర్చికి వచ్చేది ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో కూర్చునేది ఎందుకో తెలుసా? దేవుని గుండెకు కొస్త దగ్గర అవ్వాలని. ఎవరైతే దేవుని గుండెకు దగ్గరగా ఉంటారో, దేవుని గుండె చప్పుడు వినగలుగుతారో, దేవుని హృదయ భారాన్ని అర్థం చేసుకోగలుగుతారు. I've been building my kingdom just to watch it fade away. It's true, that's me without you. Ooh, 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 ooh. That's me without you. Ooh, 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 ooh. That's me without you. Ooh, 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 ooh. Savior, He can move the mountain. My God is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. సంఘానికి వచ్చేవాళ్ళు ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, మంచి ఆలోచన ఉండాలి, ఎదుటివారిపై మంచి అభిప్రాయం ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. మన హృదయం దేవునికి కావాలి, పై రూపం కాదు దేవునికి కావాల్సింది. మన హృదయంలో యథార్థత ఉండాలి, మన హృదయంలో నెమ్మది ఉండాలి, మన హృదయంలో మంచి మనసు ఉండాలి. సుబుద్ధి కలిగిన వ్యక్తులుగా మనం జీవించి ఆరాధిస్తేనే ఆ విరిగి నలిగిన హృదయంతో చేసే ఆరాధన దేవునికి ఇష్టమైన బలియాగం అవుతుంది.